హలో అండి అందరికి. మీలో ఎంతమందికి పీచు మిఠాయి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈవిడ దగ్గర పీచు మిఠాయి చాలా బాగుంటుంది. టేస్టే కాదు క్వాలిటీ కూడా బాగుంటుంది. మా చెల్లికి పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. అమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుందని మాతో పాటు మా చెల్లికి కూడా ఒక 1/2 కిలో తీసుకున్నాను. మా పెద్ద పాప స్వీట్ అసలు తింది కానీ జాషు మాత్రం స్వీట్ కనిపిస్తే ఇంకా ఆగదు, నోట్లో పడిపోవాల్సింది. ఈ రోజు అమ్మ వాళ్ళు అయితే ఊరికి వెళ్తున్నారు, బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తారని వాళ్ళ కోసమే దోశలు వేస్తున్నాను. మా నాన్నకి పంపించాలని మా వారు నైటే గులాబ్ జామున్స్ చేసి పెట్టేశారు. అవి కూడా ఒక డబ్బాలో పెట్టేస్తున్నాను. మా వారు వాళ్ళ పేరెంట్స్ ని ఎంత ప్రేమగా చూసుకుంటారో మా పేరెంట్స్ ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు. అల్లుడనే పెత్తనం ఎప్పుడు చేయరు. ఇంకా మా అమ్మ వాళ్ళు లగేజ్ అది సర్దేసుకున్నారు. అమ్మ వాళ్ళతో పాటు రీతు కూడా ఊరికెళ్తుంది. ఊరెళ్ళేటప్పుడు మా అమ్మ మా లక్కి జాషుకి డబ్బులు ఇస్తే ఎలా దాచుకుంటుందో చూడండి. నాకు పెళ్ళై 2 పిల్లలు పుట్టారు కదా, ఇప్పటికి నేను ఊరెళ్ళినా మా తాతయ్య అమ్మమ్మ నేను వచ్చేటప్పుడు 500 అయినా ఇస్తారు నాకు. మీలో ఎంత మంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తప్పకుండా చెప్పండి. అమ్మ వాళ్ళు రెడీ అయ్యి కిందకి వెళ్లే లోపు ఆటో బుక్ చేశాను. ఆటో కూడా వచ్చేసింది. ఇంకా అమ్మ వాళ్ళు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. రీతుని చూడకుండా 10 days ఉండాలన్న ఆలోచన కష్టంగా ఉంది నాకు.